దేవునికి స్తోత్రం. హోసన్నా 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 రాజాది రాజుకే మహిమ ఘనత ప్రభావములు ఈ యేసు రాజుకే. హోసన్నా 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు యేసు రాజుకే. ఆహాహా 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 ఆహాహా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా తండ్రి ఆరాధనా యేసు ఆరాధనా శుద్ధాత్మ ఆరాధనా 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 ఆరాధనా. హో స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడవు నీవే. గ్లోరీ లార్డ్. సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవే. స్తుతులకు పాత్రుడవైనా పరిశుద్ధ దేవుడవు నీవే. సర్వోన్నత స్థలములలో కొనియాడబడెదవు నీవే. యుగ యుగాలలో జీవించు ప్రభువా జగ జగాలలో మహాదేవుడా. యుగ యుగాలలో జీవించు ప్రభువా జగ జగాలలో మహాదేవుడా. హోసన్నా 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు యేసు రాజుకే. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అందరూ కూడా ఇంట్లో మీ గృహాలలో చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించండి. హల్లెలూయా. పునరుత్థాన జన ఆరాధన 2020 సంవత్సరం 5వ నెల మొదటి ఆరాధనలో ప్రభు మనతో ఉన్నారు. సూర్యుని చంద్రుని నైనా సృష్టించిన మా ప్రభువా స్తుతి గీతములే పాడి కొనియాడదైలని మహిమా. సూర్యుని చంద్రుని నైనా సృష్టించిన మా ప్రభువా స్తుతి గీతములే పాడి కొనియాడదైలని మహిమా. సర్వశక్తుడా నీవేగ దేవా స్తోత్ర గీతములు అందుకొనుమయ్యా. సర్వశక్తుడా నీవేగ ప్రేమా స్తోత్ర గీతములు అందుకొనుమయ్యా. ఆహాహా ఆరాధన చేతులెత్తి ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా తండ్రి ఆరాధనా తండ్రి ఆరాధనా తండ్రి ఆరాధనా హల్లెలూయా యేసు ఆరాధనా యేసు ఆరాధనా యేసు ఆరాధనా హల్లెలూయా పరిశుద్ధాత్మ ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మ హల్లెలూయా హోసన్నా 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 రాజాధి రాజుకే మహిమా ఘనత ప్రభావములు శ్రీ యేసు రాజుకే జగతికి జ్యోతివి నీవే జయశీలుడవు యేసు నీవే మా ఆరాధ్య దైవము నీవే మా స్తోత్ర గీతము నీవే నీవే జగతికి జ్యోతివి నీవే జయశీలుడవు ప్రభు నీవే మా ఆరాధ్య దైవం నీవే మా స్తోత్ర గీతము నీవే హృదయమంత నీ పుణ్యనామము మధుర రాగమై కీర్తించని హృదయమంత నీ పుణ్యనామము మధుర రాగమై కీర్తించని హోసన్నా 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 హల్లెలూయా వి వర్షిప్ దేవునికి మహిమ నామములు యేసు రాజుకే హోసన్నా 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 రాజాది రాజుకే మహిమా ఘనత ప్రభావములు శ్రీ యేసు రాజుకే హోసన్నా 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 రిబలాక దురబాది మన దినారీక్ర దిబియాలతో మన అన్య భాషలు మాట్లాడండి మీ గృహాలలో మీ ఎదుట ప్రత్యక్షమై ఉన్న దేవుని మనోనేత్రాలతో చూచు పద్మాస్ దీవిలో యోహాను అక్కడే ఆత్మవశుడై ఆరాధించుచుండగా ఆయన వెనకాలే ప్రభు నిలిచి పేరు పెట్టి యోహాన్ని పిలిచిన దైవం గృహాలలో ఉన్న మనల్ని ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండి ఆరాధన చేయుచుండగా ఇదిగో మన పేరు పెట్టి మనల్ని పిలిచిచున్నారు ఏదో మనకు చెప్పబోతున్నారు ఆయన ఔబరిక దురలదున మనశల దిక్లందన మనగబాతురా రిబలాకమదున రిక్రబౌతున మనశబబరిక్లందర దురిబిక్లమౌతున విఠక్షదై పవరిసందర దునిమికందరబాతున హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి పరలోక తండ్రి ఆరాధనా ఆరాధనా స్తుతి ప్రభువైన యేసు ఆకాశం తంటూ మన చేతులెత్తి ఆరాధనా ఆరాధనా జీసస్ క్రైస్ట్ స్తుతి పరిశుద్ధాత్మకి
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మే నెల 2 దినాలు మమ్మల్ని కాపాడి 3వ దిన పునరుత్థాన దిన ఆరాధన దినంలోనికి నడిపించినందులకే స్తోత్రాలు. ఈ 3వ దినం దాని ఏ వార్త రాబోతుందో మా దేశమంతా ఆయన అధికారుల వైపు వారు గమనిస్తున్నారు. అయితే సర్వాధికారివైన తండ్రి, మీ మహిమ కలిగిన సింహాసనం నుండి, మీ దయగల పెదవుల నుండి మా కొరకు ఒక శుభవార్త పంపుతున్నారని మీ వైపు చూస్తున్నాం. మేము దాసులము యజమానుడవు తండ్రి, మీ వైపు మాత్రమే చూస్తున్నాం, కొండల వైపు కాక సియోను కొండ మీద ఆసీనులైన మీ ముఖాన్ని చూస్తున్నాము. ఆయన వారిని కరుణించునని వ్రాయించారు. మీరు మమ్మందరినీ కరుణించండి, మాతో మాట్లాడండి. మహిమగల మీ రాకలో మీ ఎదుట నిలవబెట్టండి. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మాట్లాడేవారు పరిశుద్ధాత్ముడు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన పరలోకపు దేవునికి కోట్ల సార్లు ఆరాధన, స్తుతి, స్తోత్రం, నమస్కారాలు, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ పునరుత్థాన దిన ఆరాధన సందర్భంగా దేవుని యొక్క వాక్యాన్ని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన అనేకమైన సంగతులను మనం పరీక్షించబోతున్నాం. యేసుక్రీస్తు రెండవసారి మధ్యాకాశానికి రానయ్యి ఉన్నారు. ఇది స్వయంగా ఆయనే తన రాకడ గురించి హెచ్చరిక చేసిన ప్రవచనాలు ఆయన ముందుగానే తెలియపరిచారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఆ మాట ప్రభు చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయనైతే ఇంకా రాలేదు. మన ప్రభు వస్తారని 2000 సంవత్సరాల నుండి ఆయా తరాలలో జీవించిన పరిశుద్ధులు ఎదురు చూస్తూనే వచ్చారు. అదే క్రమంలో ఈ తరంలో జీవించుచున్న మనం కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రపంచపు పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఆయన యొక్క రహస్య రాకడ ఒకవేళ జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచించండి. అంటే మన ఆత్మీయ స్థితి, ఎందుకంటే సంఘం, ఆయన యొక్క ఆలయం, ఆయన మందిరం, ఆయన సహవాసం ఉన్న దినాల్లో, మందిరానికి తలుపులు తెరవబడిన ఆ కాలాల్లో బుధవారాలు, శుక్రవారాలు,
శనివారాలు, ఆదివారాలు బైబిల్ స్టడీస్, ఉపవాస ప్రార్థనలు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని కూటాలు, పరిశుద్ధాత్మని శుద్ధీకరణ కూటాలు, పునరుత్థాన దిన ఆరాధనలు, మహాపరిశుద్ధ బల్లారాధనలు, ఇలాగున రాత్రికాల ప్రార్థనలు, పలు విధాలుగా మన సంఘంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిలో జరుగుతూ వచ్చిన కాలాల్లో నిర్లక్ష్యంగానే చాలామంది జీవిస్తూ వచ్చారు. ఆ రోజున వారు మందిరం లోపలికి వెళ్ళలేకపోయారు. అనగా మందిరపు తలుపులు తెరవబడిన కాలంలో వారు దేవుని యొక్క సహవాసం కంటే వారు లోకంలో వారికి ఇవ్వబడిన బాధ్యతల్ని ఎక్కువగా ప్రేమించారు. దాని వలన ఇప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నా కానీ మందిరానికి తలుపులు తెరవబడడానికి ఇప్పట్లో అవకాశం లేదు. యావత్ ప్రపంచంలో దేవుని యొక్క సంఘాలు, ఆయన యొక్క మందిరాలు మొత్తం ఆగిపోయి ఉన్నాయి, తలుపులు వేయబడ్డాయి. ఒకవేళ ఇలాంటి విపత్తులో ప్రభు యొక్క రాకడ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆరాధనలు జరుగుతున్నప్పుడే సిద్ధపడలేని వారు దేవుని యొక్క ఆరాధనలు జరుగుతున్నా కానీ పాలు పొందడానికి తమ తాము ప్రోత్సాహపరచుకొనని వారు ఇప్పుడు సహవాస క్రమాలు లేవు. ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క రాకడ కానీ జరిగితే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు ఎత్తబడతారా? ఒకవేళ ఆయన రాకడ జరిగితే ఎవరు ఎత్తబడతారు? రాకడలో ఎత్తబడకపోతే ఏమవుతుంది? యేసయ్య రాకడలో మేము ఎత్తబడకపోయినా మాకేం పర్వాలేదు అనుకుంటే ఉపద్రవ కాలాలు రాబోతున్నాయి. అవి 7 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండిపోతాయి. అప్పుడు ఏమాత్రం కూడా ఏ శరీరం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఈ కాలంలో అయినా కానీ ఆరాధనకు ఒకవేళ రావడానికి అవకాశం లేకపోయినా కానీ ఇంట్లోనే ఉండి ఆయన యొక్క రహస్య రాకడ గురించి జాగ్రత్తగా విని తెలుసుకొని ఆయన ఎప్పుడు వస్తారో ఆ ప్రకారంగా సిద్ధపాటు కలిగి ఉంటే అది ఈ దినమైనా, ఈ నెలైనా, ఈ సంవత్సరమైనా, ఎప్పుడైనా ఆయన రాకడ ఎప్పుడు జరిగినా కానీ అలాంటి వారు తప్పకుండా ఆయన రాకడలో కొనిపోబడతారు లేదా వారు ఎత్తబడతారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనము. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వారు ఆలస్యము చేయకవచ్చును. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్న వారు ఆలస్యం చేయకవచ్చుదురు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, కానీ అతడు వెన్ను తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, సంవత్సరం కొంచెంగా ఉన్నదని వ్రాయబడలేదు. ఒక శతాబ్దం, ఒక తరం కొంచెంగా ఉన్నదని వ్రాయబడలేదు. ఏకంగా కాలమే కొంచెమై ఉన్నది అని వేదవాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఆకాశం కింద ఉన్నదాన్ని, ఆకాశం క్రింద ఉన్నదానిని కాలం అని పిలుస్తాం.
ఆకాశం పైన ఉన్నవి, పరలోకంలో ఉన్నవన్నీ కూడా అవి నిత్యత్వాలు, నిత్యత్వం, ఎటర్నిటీ. యేసు ప్రభుల వారు ఆయన సువార్త ప్రకటించే సమయంలో ముందు కాలం గురించి మాట్లాడారు. మనం ఎలా సిద్ధపడి ఉండాలి, ఆయన ఎప్పుడు వస్తారు, ఇవన్నీ కూడా మనం పరీక్షించి చూడబోతున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం చదవబడుతుంది. మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రకటన చేసుకుంటూ వెళ్తూ ఉంటే చూసుకోవటం తప్పనిసరిగా జరగాలి. మీరు వాక్యం చూడాలి, వినేవారై మాత్రమే ఉండొద్దు. దేవుని యొక్క వేదవాక్యం ప్రకటించేటప్పుడు ఇది సత్యం కనుక అలాగున ఉన్నదా లేదా అని గ్రీసు దేశస్థులు వారు వాక్యాన్ని పరిశోధించుచు వచ్చారు అని వారి గురించి ఒక సాక్ష్యం ఇవ్వబడింది. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారంగా, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం ఆలోచించండి. యేసయ్య వాక్యం ప్రకటించడానికి అదే ప్రారంభం. ఆయన నోరు తెరిచి ఉపదేశించడం ప్రారంభించారు, వాక్యం ప్రకటించడం ప్రారంభించారు. ఆయన ఒక పాట కూడా పాడలేదు, అక్కడ ఏం ఆరాధన కూడా చేయలేదు. ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా, ముఖసూటిగా, ఏకంగా కాలాన్నే ఆయన ప్రస్తావించి, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త ప్రకటించడానికి సెలవిచ్చారు. ఇందాక మనం చదివాం, ఆ వాక్యం ప్రకారంగా కాలము కొంచెంగా ఉన్నది, అది హెబ్రీ పత్రిక. ఇప్పుడు మనం చదివాం, కాలము సంపూర్ణమై ఉన్నది. కాలాన్ని గురించి తెలుసుకోవాలి మనం, ఎందుకంటే మనం కాలానికి మాత్రమే చెందిన వారం కాము. మన దేవుడు కాలాతీతుడు కనుక ఆయన నిత్యుడు, అమరుడు, అగోచరుడు, జీవమునకు ఆది అయినను జీవితకాలమునకు అంతమైనను లేనివారు ఆయన. ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. అల్ఫాయు ఓమేగాయు నేనే, ఆదియు అంతము నేనై ఉన్నాను. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి మనం కాలానికి సంబంధించిన వాళ్ళం కాదు కేవలం. ఎందుకంటే ఈ లోకంలో జీవించటం వరకే మనుషుల యొక్క దర్శనం. లోకం అంతా అలాగే ఉంటుంది. మనిషి చనిపోయిన తర్వాత అతని జీవితం ముగించబడుతుందని లోకం అనుకుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనుషుని యొక్క మరణం తర్వాతే జీవితానికి ప్రారంభం జరుగుతుంది. కాబట్టి రాబోతున్న వాటి గురించి ప్రభు చాలా ఎక్కువగా మాట్లాడారు, తెలియపరిచారు. కాలము సంపూర్ణమై ఉన్నదని అంటే ఒకసారి ఆలోచించండి. ఫుల్ అయిపోయింది, కాలం పూర్తి అయిపోయింది. కాలం పూర్తయిపోతే తర్వాత ఏం జరుగుతుంది? నిత్యత్వం మొదలవుతుంది. అది ఎంతకాలం ఉంటుంది? అది ముగింపు లేని కాలమై ఉంటుంది. కాలం సంపూర్ణమైనప్పుడు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు యొక్క రాకడ జరుగుతుంది. ఆయన రాకడ తర్వాత ప్రపంచానికి 7 సంవత్సరాల సమయం ఇవ్వబడుతుంది. అటు తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన యేసు ప్రభుల వారు వచ్చి చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన నిత్యమైన న్యాయ తీర్పు మనుషులకు తీర్చి పరలోక రాజ్యాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మనకివ్వబడిన పనులన్నీ కూడా చేస్తూ కాలాన్ని గురించి హెచ్చరికలు చేయబడ్డాయి. చాలా జాగ్రత్తగా కాలాన్ని మనం
గమనిస్తూ సాగాలి. మొదటి అనుభవం కాలము కొంచెంగా ఉన్నది. రెండో అనుభవం కాలము సంపూర్ణమై ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా కాలము సంకుచితమై ఉన్నది. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 29వ వచనము. సంకుచితమైపోయింది, కాలం తగ్గిపోయింది. కాలము సంకుచితమైపోయింది కాబట్టి ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవింపకుండా ఉండాలి. ఏడ్చేవారు ఏడవనట్టుగాను, సంతోషపడువారు సంతోషపడనట్టుగాను, కొనువారు తాము కొనినదే తమది కాదు, ఇది మాది కాదు అన్నట్టుగా ఉండాలి. ఈ లోకాన్ని అనుభవించేవారు అమితంగా అనుభవింపకుండానట్లు ఉండాలి. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఇది ఒక నటన అనే దేవుని యొక్క వాక్యం పిలుస్తుంది, యథార్థత కాదు. నటించేవారు కెమెరాల ముందు నిలబడి వాళ్ళు ఆ కెమెరా ఆన్ అయ్యే వరకే నటించి ఆ తర్వాత పక్కకి వెళ్ళి ముఖానికి పులుముకున్న రంగు కడుక్కుంటారు. అదే ప్రకారంగా ఈ లోకపు నటన అనే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇది నటన. కాలము సంకుచితమైపోయింది. ఒకటి కాలము కొంచెంగా ఉన్నది, రెండోది కాలం సంపూర్ణమైంది, మూడోది కాలము సంకుచితమైపోయింది. ఇలాగున మనం చూసుకుంటూ వెళ్తే 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ఒక ప్రవచనం, ఇది కడవరి ఘడియ, దిస్ ఈజ్ ది లాస్ట్ మూమెంట్. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతున్నాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఆఖరి గడియ అని ప్రభువైన దేవుడు హెచ్చరిక చేశారు. అంటే లోకానికి ఆఖరి గడియ. ఈ లోకంలో జీవిస్తున్న ఆయన యొక్క పిల్లలు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారు, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంలో మనం కడగబడ్డాం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్టిజం పొందారో, గుర్తుపెట్టుకోండి, తీర్మానాలతో కూడిన నిబంధనతో కూడిన నీటి బాప్టిజం పొంది ఉన్నాం. అది మారు మనసు విషయమైన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్టిజం అయి ఉన్నది. పాపం చేస్తూ బాప్టిజం పొందేలా, పాపాన్ని విడిచిపెట్టకుండా బాప్టిజం పొందలా. బాప్టిజం అనేది జీవితాన్ని మార్చడం కొరకు, టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్స్. కొందరు ఉంటారు, వారి జీవితకాలం అంతా పాపం చేస్తూనే ఉంటారు, సహవాసానికి వెళ్తూనే ఉంటారు. వారు ఎందుకు దేవుని వెంబడిస్తున్నారో వారికే తెలియదు. కానీ ఆ సిద్ధాంతం మనకొద్దు. ద్విమనస్కులారా అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేసింది. ఈ కాలంలో కాలం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వెళుతూ, కడవరి ఘడియ కాబట్టి ఇందాక చదివిన మాట ప్రకారంగా క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా అని వ్రాయబడింది. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాం. ఒకడు క్రీస్తు విరోధి రాబోతున్నాడు, రెండవది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తు విరోధి అనేదే కరెక్ట్ పేరు, సరైన పేరు. యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అని అంటారు, అంత్యక్రీస్తు కాదు, యేసు ప్రభుల వారు క్రీస్తు అంతే. కానీ కొంతమంది తెలియక అంత్యక్రీస్తు అని పేరు పెడుతున్నారు. ఆఖరి క్రీస్తు కాదు, వాడు పొరపాటును కూడా ఆ పదానికి ఏ మాత్రం కూడా వాడు వర్తించడు. యాంటీ క్రైస్ట్.
క్రీస్తు విరోధి. కడవరి గడియ వచ్చింది కనుక క్రీస్తు విరోధి బయలుదేరి రాబోతున్నాడు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో క్రీస్తు విరోధి బయలుపరచబడతారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని తన పరిపాలనలోనికి తీసుకుంటాడు వాడు. వాని యొక్క పరిపాలన చాలా క్రూరంగా ఉంటుంది. యేసు ప్రభుని ఎవరైతే వెంబడిస్తున్నారో, సంఘం ఎత్తబడిన తర్వాత కూడా యేసుని ఎవరైతే నమ్ముకున్నారో, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, పరిశుద్ధాత్మ బాప్టిజం పొంది, సరైన ప్రకారంగా సిద్ధపాటు లేక, ఏ ప్రకారంగా బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని వ్రాయబడిందో, వారు ఎలాగున విడవబడ్డారు. విడవబడిన వారిని వాడు విడిచిపెట్టడు. చాలా ఘోరంగా, చాలా భయంకరంగా హింసిస్తాడు. అందుకని నువ్వు జాగ్రత్తగా, ఇది కడవరి ఘడియ కనుక, యేసుక్రీస్తు త్వరగా రానే ఉన్నారు కనుక, క్రీస్తు విరోధి వచ్చే ముందే నువ్వు యేసుక్రీస్తుని ముఖాముఖిగా దర్శించడం కొరకు సిద్ధపడాలి. ఆ తర్వాత సిద్ధపాటు సాధ్యమవుదు. ఇప్పుడు సిద్ధపడతారా? మందిరానికి రమ్మంటే వస్తారా? సేవకులు మందిరాలు తెరిచి మైకులు పెట్టి, పాటలు పెట్టి, ప్రకటనలు చేసి రండి, జ్ఞానము వీధుల్లో నిలబడి ఘోషించుచున్నదని ఎన్నిసార్లు కేకలు వేసినా సిద్ధపాటు లేనివారు ఇప్పుడు వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. మందిరానికి వచ్చే అవకాశం లేకుండా పోయింది వారికి. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఒక్క సంఘం కూడా ఉండదు. సంఘాలన్నీ మోయబడతాయి. ఎందుకంటే అతను యాంటీ క్రైస్ట్. అతను ఒక సంఖ్య కలిగి ఉంటాడు. అది మనుషుని సంఖ్య అని రాయబడింది. అది మృగం సంఖ్య అని కూడా సెలవిస్తుంది బైబిల్. ఇప్పుడు ఏ ప్రకారంగా పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ PIN, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని గుర్తించగలిగిన ఒక నంబర్ ప్రపంచంలో ఎలాగో అక్కడక్కడ చలామణి అవుతుందో, ఇప్పుడు ఎలాగో కొన్ని సూపర్ మార్కెట్లు లోపలికి ప్రవేశించాలని అంటే తప్పనిసరిగా ఒక చిప్ ఉండాలి. ఆ చిప్ చూపించిన తర్వాత ఆ కంప్యూటర్ దాన్ని తీసుకుంటుంది. ఈ వ్యక్తి ఈ సూపర్ మార్కెట్లో ఒక సభ్యుడు కాబట్టి లోపలికి అనుమతించవచ్చు అది అని సంకేతం పంపిస్తుంది. అప్పుడు తలుపులు తెరవబడతాయి. అమెరికాలో ఇంకా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ప్రకారంగా సూపర్ మార్కెట్స్లో ఉగ్రవాదుల భయానికి వాళ్ళు ఈ ప్రకారమైన ఏర్పాట్లు చేశారు. అదే ప్రకారంగా ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడికి ప్లాట్ఫారమ్స్. అదే ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క రాకడి జరిగే ముందు ఇలాంటివన్నీ దేవుడు మనకెందుకు హెచ్చరిక చేయుచున్నారనగా, ఆయన రాకడ తర్వాత పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం పరీక్షించి చూస్తున్నాం. అనుభవాలు మనం చూసాం. ఇదిగో కాలము సంపూర్ణమై ఉన్నది. రెండోది కాలము సంకుచితమై ఉన్నది. కాలము బహు కొంచెంగా ఉన్నది. కడవరి ఘడియలోకి వచ్చిన్నాం. కాలాల గురించి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనలా చదువుదాం. అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. అంచె దినాలు ఇవి. ఎవరైనా అడగొచ్చి అంచె దినాలని మీరు ఎలా చెప్పగలరు? అంచె దినములలో పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని దేవుడు మాటిచ్చారు. యోవేలు ప్రవక్త గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును,
మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. అపోస్తుల కార్యాలు 2:17. అపోస్తుల కార్యాలు 2:17. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఇందాక చదవబడిన తిమోతి పత్రిక ప్రకారంగా అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయని పరిశుద్ధాత్మ తెలియపరచుచున్నారని హెచ్చరిక వచ్చింది. ఏమండి, ఇది అంత్య దినాలని మీరు ఎలా చెప్పగలరు అని ఎవరైనా అడిగితే, పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరింపబడి 2000 సంవత్సరాలు అయింది. అంత్య దినాలు కాదు, కేవలం అంత్య దినాలలో అంత్య దినాలు ఇవి, ఆఖరి క్షణాలు ఇవి. ప్రపంచానికి ఆఖరి క్షణాలు ఇవి. మీ దర్శనంలో మార్పు రావాలి. దేవునికి ఎంత దగ్గరగా రాగలిగితే అంత దగ్గరగా రండి. దేవుని మీద ఎంత ఎక్కువగా ఆనుకోవటం జరిగితే అంత మంచిది మీకు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు. అపాయకరమైన కాలాలు వస్తాయని పరిశుద్ధాత్మ తెలియపరిచారు కనుక చూడండి, ఎన్ని దేశాలు ఉన్నా కానీ ఒక్క దేశంలో కూడా నెమ్మది లేదు. రెడ్ జోన్స్ వేయబడిన దేశాల్లో కూడా ప్రశాంతత ఉందంటారా? ప్రపంచానికి నెమ్మది లేనప్పుడు గ్రీన్ జోన్స్ ఉన్న, ఎల్లో లేదా ఆరెంజ్ జోన్స్ ఉన్నదా, ఆ జోన్స్లో నెమ్మది ఉంటుందా? ప్రపంచానికే ప్రశాంతత లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని కొంచెం జాగ్రత్తగా పరీక్షిద్దాం. మీరు నిద్ర మేలుకొని మేలైందని గ్రహించండి. మీరు కాలం నెరిగి ఉండండి. లోక జ్ఞానాన్ని ఎరుగున్నారు. లోకంలో ఏమేం పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నీ కూడా ఎరిగి ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా, పేపర్ల ద్వారా ఏం జరుగుతుందో ఎరిగి ఉన్నారు. ఎలాగ ఉద్యోగం చేయాలి, ఎలాగ కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేయాలి, ఎలాగైనా ఏమేం పనులు చేయాలి అన్నీ ఎరిగి ఉన్నారు. కానీ కాలము మాత్రం చాలామంది మీలో ఎరిగి ఉండరు. రోమీయులకు రాయబడిన పత్రిక 13:11 ప్రకారంగా కాలమును ఎరిగి ఉండండి. మరియు మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. విశ్వాసులమైనప్పుడు రక్షణ పొందాం, మళ్ళా రక్షణ సమీపమైనదని పౌలు గారు రాస్తున్నారు. ఇదే రక్షణ, ఇది కడవరి రక్షణ అని పేతురు గారు అన్నారు. రక్షణలో 7 మెట్లు ఉన్నాయి. మారు మనసుతో కూడిన రక్షణ, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును. పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన ఒక రక్షణ. మీరు వేరే మూర్ఖులైన ఈ తరము నుండి వేరే రక్షణ పొందుడి, అదొక రక్షణ. పలు విధాలైన రక్షణలు దేవుని యొక్క వేదవాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. దైవిక స్వస్థత ఒక రక్షణ, సంపూర్ణంగా పరిశుద్ధపరచబట్టులో ఒక రక్షణ, దేహ విమోచనం కడవరి రక్షణ, ప్రభు యొక్క రాకళ్ళు రూపాంతరం చెందటం. మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు సమీపంగా ఉన్నది. విశ్వాసులమయ్యాం, దానికంటే రక్షణ మనకు సమీపంగా వచ్చేసింది. అంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన త్వరగా రానయ్యి ఉన్నారు. దేవుని యొక్క వేదవాక్యాన్ని పరీక్షించి కాలం నెరిగుండండి. కాలం ఎవరిని అడగాలి? కాలాతీతుడైన ప్రభువుని అడగాలి. ఏమని అడగాలి? ప్రభువా, మీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏమిటి? ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు ఏకాంతంగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు, ప్రభువా, మీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఏమిటయ్యా?
ఆ ప్రకారంగా ప్రభువుని అడగాలి. రెండో విషయం, ఎందుకు అడగాలనంటే ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడగలవు. సూచనలు తెలియకుండా ఒక వ్యక్తి సిద్ధపడటం సాధ్యపడదు. రెండవదిగా ఏం అడగాలనగా, ఎవరిని అడగాలంటే, కావలివాడా వేళ ఎంతైనది, కావలివాడా వేళ ఎంతైనదని షెయిర్లో నుండి ఒకడొచ్చి అడుగుతున్నాడు. షెయిర్ అనగా ఏదోమీయుల స్వాస్థ్యము, శేయీరు మాన్యమును నేను వారికి ఇచ్చి ఉన్నాను అని ప్రభువైన దేవుడు తెలియపరిచారు. కావలివాడ వేళ ఎంతైనది, కావలివాడ వేళ ఎంతైనది. వెంటనే కావలివాడు ఏం చెప్పాలి? అయ్యా రాత్రి 11:30 అయింది, 2:30 అయింది, 3:30 అయింది, లేకపోతే 4:30 అయింది. కావలివాడు ఏమంటున్నాడంటే, ఉదయమగును రాత్రియునగును. గుర్తుపెట్టుకోండి, కావలివాడు ఒక టైం చెప్పట్లేదు. మనం చూడబోతున్నాం రెఫరెన్స్. కావలివాడు ఒక టైం చెప్పట్లేదు. ఉదయమునగును రాత్రి అగును అంటే అర్థం ఏమిటి? అదేంటయ్యా కావలివాడ టైం ఎంత అయిందని అడిగితే ఉదయం కాబోతుందయ్యా, తర్వాత రాత్రి కాబోతుంది. ఆ విషయం మాకు తెలుసు కదా, టైం చెప్పు అంటే మళ్ళీ అదే మాట, ఉదయం అగును రాత్రి అగును. కావలివాడు సూచించిన ఉదయం నీతి సూర్యోదయానికి సూచనగా ఉన్నది. నీతి సూర్యుడు ఉదయించబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సమాధిలో నుండి యేసుప్రభుల వారు ఏ ప్రకారంగా తెల్లవారుజామే మరణాన్ని ఓడించి, మరణాధికారిని జయించి, మృత్యుంజయుడై మహిమా శరీరంతో ఏ ప్రకారంగా లేచారో ఆ ప్రకారంగా ఆయన తెల్లవారుజామున యాకోబు దగ్గరికి ఏ ప్రకారంగా వచ్చి అతన్ని ఆశీర్వదించి నన్ను విడిచిపెట్టి నన్ను వదిలిపెట్టేసి అని అన్నారు. అదే ప్రకారంగా తెల్లవారుజామున శిష్యుల దగ్గరికి నడుచుకుంటేలా వచ్చారు. అలాగున ఆయన ఉదయమగును అని వ్రాయబడిన ప్రవచనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆయన రాకడ జరుగును, తర్వాత రాత్రి అగును. యేసే రాకడ తర్వాత సూర్యుడు ఉంటాడు, పగలు ఉంటాయి. కానీ మధ్యలో సూర్యుని మీద దేవుని యొక్క ఉగ్రత పాత్ర కుమ్మరించబడటం వలన సూర్యుడు నలుపెక్కిపోతాడు, ఎరుపెక్కిపోతాడు, కాంతి తగ్గిపోయింది, నక్షత్రాలలో అనేకమైనవి రాలిపోతాయి, చంద్రుడు రక్తహీనుడైపోతాడు, అంటే రక్తవర్ణుల్లాగా. ఆకాశమందుల శక్తులు కదిలించబడతాయి. కాబట్టి ఉదయమగును రాత్రి అగును. రాత్రి అగునంటే శ్రమ రాబోతుంది. అందుకనే యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మనకు తెలియపరిచిన హెచ్చరిక 21వ అధ్యాయం 11-12 వచనాలు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 11-12 వచనాలు. కావలివాడా రాత్రి ఎంత వేలైనది, కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షెయీరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును. మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. కాబట్టి కాలము కొంచెంగా ఉన్నది, కాలము సంపూర్ణమైనది, కాలము సంకుచితమైంది, కడవరి ఘడియకు వచ్చాం. అపాయకరమైన కాలాలు రాబోతున్నాయి. కాలం నెరిగి ఉందాం. కావలివాడా వేళ ఎంతైనది. సేవకుల్ని అడగాలి, విశ్వాసులైన వారు, యేసు ప్రభు ఎప్పుడు వస్తారయ్యా, సూచనలు ఏంటయ్యా? కేవలం సేవకులతో ప్రార్థన చేయించుకోవటం మాత్రమే కాదు, సేవకులతో కేవలం సహవాసం చేయటం మాత్రమే కాదు. అయ్యా మీ యొక్క రహస్య రాకడకు సూచనలు ఏమిటి అని ప్రభువుని అడుగుతూ, అయ్యా ఇదిగో మేము ఎలా సిద్ధపడాలి, నన్ను నాకు చూపించుమయ్యా. ఎవరినో చూపించమని అడగొద్దు, ఏదో చూడాలని కోరుకోవద్దు. మోషే కోరుకున్నారు, నీ మహిమను నాకు చూపించుమని. అలాగున అయ్యా నీ మహిమను నేను చూడాలనుకుంటున్నానని కోరుకుంటూ మోషే దేవుని యొక్క వెనక పార్శ్వాన్ని చూశారు. కొరింథీ మొదటి పత్రిక ప్రకారంగా మనం ముఖాముఖిగా ప్రభుని చూడబోతున్నాం. హల్లెలూయా.
కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం. ఆ దర్శనంలో నుండి పడిపోకుండా జాగ్రత్త పడండి. ఇదిగో ప్రభు చాలా త్వరగా రాబోతున్నారు. 12వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనము. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అద్దంలో చూచినట్లు చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూడబోతున్నాం. మధ్యాకాశానికి యేసుప్రభులు వారు వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయనను చూడబోతున్నాం. దైవజనులైన మోషే, అయ్యా దయచేసి నీ మహిమను నాకు చూపించమని అడిగారు. లార్డ్ షో ద గ్లోరీ, వాంట్ టు సీ ద గ్లోరీ. నీ మహిమ ఎలా ఉంటుంది? సీనాయి పర్వతం మీద చూశారు ఆయన. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మాట వ్రాయబడింది, 24వ అధ్యాయంలో మాట వ్రాయబడింది. ప్రత్యక్ష గుడారపు ద్వారం దగ్గరికి ప్రభువైన దేవుడు మేఘస్తంభంలో దిగి మోషేతో స్నేహితుడి వలె మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమను చూశారు. అయినా కానీ మరలా దేవుని కోరుకుంటున్నారు, ప్రభువా నీ మహిమను దయచేసి నాకు చూపించుము. ప్రభుని చూడాలని కోరుకుంటున్నారు, దేవుని యొక్క మహిమను చూడాలని కోరుకుంటున్నారు. ఒకటి, ప్రభు యొక్క మహిమను చూడాలని కోరుకోవాలి, ఆయన రాకల్లో ముఖాముఖిగా ఆయనను దర్శించాలని ఇష్టపడాలి. రెండోదిగా మనల్ని మనం తెలుసుకోవాలి. లార్డ్ షో మై సెల్ఫ్ హౌ ఐ యామ్. ఎన్నయ్యనకు కాటుమప్ప, నన్ను నాకు చూపించండి ప్రభువా. ఇతరుల లోపాలు ఎత్తి చూపించే ప్రయత్నం చేయొద్దు. అవి సేవకుల వరకే వాక్యం చెప్పి ఖండించే వరకే. వేషధారి నీ కంటిలో దూలం పెట్టుకొని నీ ఎదుటివాని కంటిలో నలుసు తీయాలని నువ్వు ఎలా ప్రయత్నం చేయగలవు? యేసయ్య చెప్పారు, ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేయము, అప్పుడు నీ పొరుగు అని లేదా నీ ఎదుటున్న నీ సహోదరుని యొక్క కంటిలో ఆ నలుసు నీకు కనబడుతుంది. మనల్ని మనం చూసుకునే కాలం ఇది. మనం దేవుని ఎదుట సరిగ్గా ఉన్నామా లేదా? నీవే నా ఎదుట నీతిమంతుడు ఎదుట నేను చూచి తిని అని నోవాహుతో దేవుడు చెప్పిన సాక్ష్యం మన విషయంలో చెప్పగలరా? దేవుని ఎదుట ఆర్ వి రైచియస్? నీతిమంతులమై ఉన్నామా? దేవుని ఎదుట నీతిమంతులమై ఉన్నామా మనం? ఈ క్షణాల్లో, ఈ దినాల్లో యేసుక్రీస్తు రాకడ హఠాత్తుగా జరిగితే మనం రూపాంతరం చెంది ఎత్తబడగలమా? పరిశుద్ధతలో పరిపూర్ణత ఉందా మనకు? సమాధానం ఉందా మనకు? దేవుని యొక్క సన్నిధిలో సరిచేసుకుంటూ ఉందా మనకు? వాక్యం చదువుతున్నామా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామా? ఒక క్రమానికి అలవాటు పడిన ఆత్మీయ అనుభవం చాలా రుచికరంగా ఉంటుంది. దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి కొన్ని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తారు? 4 సమయాలు చెప్పారు యేసు ప్రభుల వారు తన యొక్క రహస్య రాకడ గురించి. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 35వ వచనము. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇది మార్కు 13:35. 4 టైమ్స్ చెప్పారు దేవుడు, అనగా 4 సమయాలు. అంటే 4 సమయాల్లో వస్తారా యేసయ్య అంటే? ఈ 4 సమయాలు కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికలకు, కొన్ని టైమ్స్కి, కొన్ని కాలాలకు హెచ్చరికలుగా ఉన్నాయి. ప్రొద్దుగునికి వస్తారు, అర్ధరాత్రి వేళ వస్తారు, కోడి కూసే సమయంలో, కోడి కూయి జాములో వస్తారు, 4వది తెల్లవారినప్పుడు వస్తారు. అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ 4 భాగాలైంది. ఒక దేవుని బిడ్డ ఆయన రహస్య రాకడ గురించి వ్యక్తిగత ప్రకటన తెలుసుకొని ఉండాలి. వ్యక్తిగతంగా అతనికి ఆసక్తి ఉండాలి. నా ప్రభు అయిన యేసు ఎప్పుడు వస్తారు? వాక్యానుసారంగా ఆయన చెప్పిన సూచనలు ఏమిటి?
ప్రొద్దుగురికి వచ్చును. ఇక్కడ నుండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తాం. 3 విషయాలు చెప్పారు ఆయన. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయడి. యేసే రాకడ గురించి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీసుకోవాలి, మెలకు కలిగి ఉండాలి. శరీరం నిద్రపోతున్నా కానీ ఆత్మ మెలకుగా ఉండాలి. ఆత్మలో మెలకు అవసరం. గెత్సెమనే తోటలో యేసే ప్రార్థన చేస్తూ మధ్యలో లేసి శిష్యుల దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, శరీరం బలహీనమే కానీ ఆత్మ మాత్రం సిద్ధమే. శిష్యులు నిద్రపోతున్నారు. ప్రభు చెప్పారు వారి ఆత్మ సిద్ధమే కానీ శరీరమే బలహీనమని చెప్పారు. కాబట్టి శరీర ప్రకారంగా మనం నిద్రపోతున్నా, మెలకుతో ఉన్నా, అది ప్రస్తావించలేదు దేవుడు. ఆత్మలో మెలకు కలిగి ఉండాలి. మనిషి కుమారుని ఎదుట మీరు నిలిచుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అని కూడా ఆయన లూకాసు వార్త 21:35 కూడా వ్రాయించారు అని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, అందుకని లేదా ఈ ఉదయకాలంలో ఆయన యొక్క రెండో రాకడ, ఆయన యొక్క రహస్య రాకడ ఏ సమయంలో జరుగుతుంది? ఎప్పుడు వస్తారు యేసు ప్రభులు వారు? మనం ఏ టైంలో సిద్ధపడి ఉండాలి? మే నెలలోనా, జూన్ నెలలోనా, లేకపోతే 2020లోనా? ఎప్పుడు? అందుకని ఆయన 2000 సంవత్సరాల నుండి ఈ దినం వరకు 1 సంవత్సరమైనా, 1 నెల అయినా, 1 తేదీ అయినా, నిర్ణయింపబడిన 1 దినంగా ఆయన చెప్పలేదు. కానీ మనుష్య కుమారుని దినం, రాకడ దినం, ఆ దినం అని ఆయన హెచ్చరిక చేశారు. ఇది దేనికి సూచనగా ఉన్నదంటే ఆయన హఠాత్తుగా రాబోతున్నారు. మరి ఎందుకని 2000 సంవత్సరాల నుండి ఆయన రాలేదు అని అంటే, ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు 1 దినం వల్లే ఉన్నాయి. ప్రభు దృష్టికి 2000 సంవత్సరాలు 2 దినముల వల్లే ఉన్నాయి. ఆయన 3వ దినమున సీనాయి మీదకి దిగొచ్చారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోనండి. మొదటి రోజు వస్త్రాలు ఉతుక్కోవాలి, 2వ దినము వస్త్రాలు ఉతుక్కోవాలి, 3వ దినమున యెహోవా మీ కన్నుల ఎదుట సీనాయి మీదకి దిగి వచ్చును. అదే ప్రకారంగా వారు వస్త్రాలు ఉతుక్కున్నారు. ప్రభు సీనాయి మీదకి దిగొచ్చారు. 3వ రోజున ఆయన పునరుత్థానుడై తిరిగి లేచారు. అదే ప్రకారంగా ఆయన 3వ దినం ఇది. 2000 సంవత్సరాలు అంటే 1999తో అయిపోయినాయి 2000 సంవత్సరాలు. 3000 సంవత్సరం మొదలైనట్టు లెక్క. అంటే 20 సంవత్సరాలు అయిపోయాయి. ఆయన లెక్క ప్రకారంగా ఆయన ఈ కాలాల్లో రాబోతున్నారు. ఆ కాలాల్ని ఆయన కొన్ని గుర్తులుగా చెప్పారు. ప్రొద్దుగురికి వచ్చును, ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును 2వ భాగం, కోడి కూయుజాములు వచ్చును, 4వది తెల్లవారుజామున వచ్చును. అంటే ఈ 4 భాగాలలో లేదా ఈ 4 సమయాలలో ఆయన యొక్క రాకడ గురించి ఆయన యొక్క సంఘం సిద్ధపాటు కలిగి ఉండాలి. నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రొద్దుగురికినా ఒక అర్థం ఉంది, అర్ధరాత్రి అయినా ఒక అర్థం ఉంది, కోడి కూసే జామైనా ఒక అర్థం ఉంది, తెల్లవారుజామైనా ఒక అర్థం ఉంది. ఎప్పుడు వచ్చినో అది కాకుండా మరలా ఎప్పుడు వచ్చినా అని కూడా హెచ్చరిక చేశారు. అందుకని ఆయన యొక్క రాకడ కొరకు ఒక దర్శనం కలిగి మనం సిద్ధపడదాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించబోతున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ప్రొద్దుగురికి వచ్చును, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 35వ వచనం. మీరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 35వ వచనము. ఇంటి యజమానుడు ప్రొద్దుగురికి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రొద్దుగురికి వచ్చును. ప్రొద్దుగురికినప్పుడు ఏమవుతుంది? సూర్యుని యొక్క కాంతి తగ్గిపోతుంది, సూర్యాస్తమయం అవుతుంది, చీకటి పడిపోతుంది.
వెలుగు ఉండదు. ఇది దేనికి సూచనగా ఉన్నది? కొన్ని ప్రొద్దుగురింకే అనుభవాలు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రొద్దుగురించి వచ్చును. ప్రొద్దుగురింకినప్పుడు సాయంకాలం అయిపోయినప్పుడు ఏం జరిగింది? చీకటి పడుతున్నప్పుడు ఏం జరిగింది? అద్దరికి వెళదామని యేసు ప్రభువుల వారు శిష్యులతో చెప్పారు. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్న సంఘాన్ని వాక్యం ద్వారా మరలా ఆయన దర్శిస్తున్నారు. అద్దరికి వెళదాము రండి అని ఆయన తన శిష్యులతో మాట్లాడారు. ఉన్నపాటున ఒక దోణిలో ఆయనను తీసుకొని బయలుదేరారు. వెనకాల కొన్ని దోణులు వచ్చాయని రాయబడింది. చాలా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రొద్దుగురుంకు వేళలో యేసు ప్రభువుల వారు వస్తారని చెప్పారు. ఈ ప్రొద్దుగురుంకుటం అంటే చీకటి పడటం లోకంలో ఉన్న గాఢాంధకారపు పాప చీకటికి సూచనగా ఉన్నది. ఈ ప్రొద్దుగురుంకుటం అనేది లోకంలో ఎక్కడ కూడా వెలుగు చూడుము, ఇదిగో జనములను చీకటి కమ్మి ఉన్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జనములను చీకటి కమ్ముచున్నది, కానీ ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములను చీకటి కమ్ముతున్న పాపపు చీకటిలో, శాపగ్రస్తమైన అనుభవాలలో ఈ మనుషులు కొట్టబడుతున్న కాలంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ మనల్ని సిద్ధపరుస్తుంది. ఆయన యొక్క రాకడలో ఇదిగో ఎత్తబడుతున్న సంఘం యేసుతో కలిసి ప్రయాణం చేయాలి. అద్దరికి వెళ్ళదము అనగానే ఒక దోణి తీసుకొచ్చారు. యేసు ప్రభువుల వారిని ఎక్కించారు. కొన్ని దోణులు వెనకాల వెళ్ళాయి, కానీ ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టాయని రాయబడింది. మనం చదవబోతున్నాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35వ వచనము. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అది అద్దరికి వెళదామని అన్నారు. ఆయన రాకడ గురించి సిద్ధపడాలని నీకుందా? ఆయన ఎప్పుడు వస్తారో నీవు తెలుసుకుంటున్నావా? దేవుని యొక్క వాక్యంలో ప్రొద్దుగురుంకి వస్తానని అని అన్నారు. సాయంకాలపు కాలం ఇది. ఒకవేళ మిట్ట మధ్యాహ్నం అయినా కానీ లోక పరిస్థితులను బట్టి సాయంకాలం అయింది, ప్రొద్దుగురుంకింది. ఇలాంటి సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయనున్న దోణి మీద తుఫాను అలలు కొట్టాయి. ఆయన ఎవరి జీవితంలో ఉన్నారో వారి జీవితం మీద కొన్ని విధాలైన శోధనలు కొట్టబడ్డాయి. అప్పుడు ఏం చేస్తున్నారు యేసు ప్రభువుల వారు? దోణిలో ఆ ఓడ అమరమున, ఆ దోణి అమరమున ఆయన తలవాల్చి తలగడ మీద నిద్రపోతున్నారు. అలల చేత దోణి కప్పబడినా కానీ యేసు ప్రభువుల వారు అక్కడ ఏం యాక్షన్ తీసుకోలేదని వ్రాయబడింది. దేని కొరకు? వాళ్ళు ఏం చేస్తారో ఆయన గమనిస్తున్నారు. నీ శోధనలో నీ విశ్వాసాన్ని స్థిరపరచుకుంటున్నావా? నీ ప్రభుని యేసుని నేను పూర్తిగా విశ్వసించి ఉన్నావా? విశ్వాసపు మెట్టున నీవు నిలబడి ఉన్నావా? ఆయన గమనిస్తున్నారు. బోధకుడా నశించిపోతున్నాము అని శిష్యులు ఆయనను తట్టి లేపారు. ఆయన ఒకసారి నిద్ర లేచి గాలిని, అదే ప్రకారం సముద్రాన్ని చూచి ఊరకుండుము, నిమ్మలించుమని రెండు మాటలు సెలవిచ్చారు. వెంటనే సముద్రం నిమ్మలించింది, గాలి అణిగి తుఫాను అంతా ఆగిపోయింది. ప్రొద్దుగురుంకే వేళ మన ఆత్మీయ ప్రయాణంలో కొన్ని విధాలైన శోధనలు వస్తాయి. ప్రొద్దుగురుంకే వేళ మన యొక్క ఆత్మీయ మార్గంలో కొన్ని విధాలైన తుఫానులు వస్తాయి. కానీ మర్చిపోవద్దు, యేసు ప్రభుల వారు నీ దోణిలో ఉన్నారు. యేసయ్య నీ దోణిలో లేకపోతే ఆ తుఫానుకి నీ యొక్క దోణి మునిగిపోయే ప్రమాదం ఉంది. యేసయ్య నీ దోణిలో ఉన్నారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు అనగా, మీరేం చేస్తారు, నేనేం చేస్తాను? ఆయన మౌనంగా ఉండి గమనిస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే అలల చేత దోణి కప్పబడింది కానీ దోణి మునిగిపోలా. ఒకవేళ యేసు ప్రభువుల వారు ఆ దోణిలో లేకపోతే అది మునిగిపోయి ఉండేదేమో.
యేసుప్రభుల వారు ఉండబట్టి ఆ ధోని మునిగిపోలేదు. ఆయన శిష్యుల్ని పిలిచింది, ప్రత్యేకించింది, ప్రతిష్ఠించింది సముద్రంలో ముంచేయడానికి కాదు. వారిని పిలిచింది నమ్మదగిన దేవుడు కనుక, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక, తుఫాన్ అనే శోధనలో నీ యొక్క జీవితం మునిగిపోవడం దేవుని యొక్క నిర్ణయం కానే కాదు. బహుగా నిన్ను కలవరపరుస్తాయి అవి, నేను ఎంతో తొందర పెట్టేస్తాయి అవి. ఆ శోధనలు నువ్వు సహించలేవు ప్రియ దేవుని బిడ్డ. అయినప్పటికీ ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, అయినను నేను లోకమును జయించి ఉన్నానని అన్నారు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రొద్దుగురుంకి వేళ వచ్చును ప్రియ దేవుని బిడ్డ. ప్రొద్దుగురుంకి వేళ ఏం జరిగింది? ప్రొద్దుగురుంకి వేళ ఏం జరిగింది అనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన యొక్క శిష్యులతో ఆయన మనం అద్దరికి పోదుము రండి అని అన్నారు. ఈ లోపల ప్రయాణంలో తుఫాను వచ్చింది. ఆయన తిరిగి దానిని గద్దించారు. మరల వారు వెళ్ళి అద్దరికి చేరారు. మార్కు సువార్త 4వ అధ్యాయం చదువుకుంటూ వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము చదువుదాం. 35వ వచనం నుండి కొంచెం చదవండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. 5వ అధ్యాయం 1వ వచనము. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. చాలు, అద్దరికి చేరారు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించునని వ్రాయబడింది. దేవుని యొక్క ప్రజలను మధ్యలో ముంచేసే దేవుడు కారు ఆయన. ఏ రేవునైతే ఏ రేవుకి వెళ్ళి చేరుకోవాలో మనం ఆ రేవుకి ఆయనే మనల్ని తీసుకెళ్ళి చేరుస్తారు. ప్రొద్దుగురుంకి వేళ ఏం జరిగింది? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రొద్దుగురుంకినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసాం, ఇదిగో సాయంకాలం అయినప్పుడు అద్దరికి వెళదాం. ప్రభు యొక్క రాకడలో ఆయన సింహాసనానికి చేరుకోవడమే అద్దరికి వెళ్ళడానికి సూచనగా ఉన్నది. ప్రయాణం మాత్రం ఆగదు, పడవ మాత్రం మునగదు, ప్రాణం మాత్రం పోదు. గుర్తుపెట్టుకోండి, ప్రయాణం ఆగదు, పడవ లేదా దోణి మునగదు, ప్రాణం పోదు. ఎందుకనంటే వాళ్ళు దోణి నడుపుతున్నారు అంతవరకే, కానీ తుఫాన్ని సముద్రాన్ని వారు కంట్రోల్ చేయలేకపోయారు. ఆయన దోణిలో వారితో పాటు ప్రయాణం చేయటం మాత్రమే కాదు, అద్దరికి వెళదామని వారికి చెప్పడం మాత్రమే కాదు, ఆయన తుఫాన్ని సముద్రాన్ని గద్దించడం మాత్రమే కాదు, సురక్షితంగా ఆయనతో పాటు అద్దరికి తీసుకెళ్లారు. పరిశుద్ధాత్మ దేవుడు సురక్షితంగా మనల్ని మధ్యాకాశానికి తీసుకెళ్ళబోతున్నారు. నమ్మండి. రెండో అనుభవం, ప్రొద్దుగురికినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూడబోతున్నాం. గద్దలు వాళ్యాయి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు అబ్రహాంతో కొన్ని విధాలైన అర్పణలు తీసుకొచ్చి అర్పించాయా? ఒక బిడ్డ కూడా లేడని అనుకుంటున్నావు కదా, నువ్వు చింతపడుతున్నావు, విచారిస్తున్నావు కదా. ఒకసారి ఇటురా, నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్లే చేయబోతున్నాను అని తెలియపరిచిన మీదట అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయన అతనికి నీతిగా ఎంచెనని రాయబడింది. ఆ తర్వాత కొన్ని విధాలైన అర్పణలు అర్పించమని ప్రభు అయిన దేవుడు అబ్రహాంతో చెప్పారు. అబ్రహాం కొన్ని విధాలైన అర్పణలు అర్పించారు. కానీ దేవుని యొక్క అగ్ని వచ్చి అర్పణలను అంగీకరించలేదు. మనం అర్పణ అర్పించడం మాత్రమే కాదు, దేవుని యొక్క అగ్ని అంగీకరించాలి వచ్చి.
అప్పటి వరకు మనం ఏం చేయాలి? ప్రొద్దుగురుంగుతూ ఉంది. అబ్రహాము తాను ఏ అర్పణలైతే కొన్ని దహన బలులుగా, కొన్ని వాటిని ఆ పక్షులను అతడు అర్పించిన తర్వాత వాటి ముందు కూర్చొని ఉన్నాడు అబ్రహాం. ఆదికాండము 15వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం. ప్రతి గ్రూకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలియు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. చాలు. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల పొట్టేల్ని, 3 ఏండ్ల మేకను, పావురాన్ని, తెల్లగోవను అబ్రహాం అర్పించిన తర్వాత వెంటనే దేవుని యొక్క అగ్ని వచ్చి అర్పణను అంగీకరించలేదు. అక్కడ కూడా అబ్రహాంకు ఒక పరీక్ష జరిగింది. అబ్రహాము దేవుని కొరకు అలాగే కనిపెడుతున్నారు, ఈ అర్పణ అంగీకరించబడాలి కదా అని. ఈలోపు కొన్ని గ్రద్దలు వచ్చి వాలటం మొదలైంది. గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు ఎవరైతే తమ్ము తాము ప్రతిష్ఠ చేసుకుంటారు, దేవుని కొరకు ఎవరైతే నిలబడతారు, దేవుని కొరకు ఎవరైతే జీవించడానికి తీర్మానం చేసుకుంటారు, ఎవరైతే వేరుపరచబడతారు, ఎవరైతే సమర్పించుకుంటారు, వారి మీదే గద్దలు వాళ్తాయి. ఈ లోకస్తులైన వారి మీద, నామకార్థంగా జీవించే సహోదరుల మీద, సహోదరుల మీద ఈ గద్దలు వాలవు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రతిష్ఠ ఉండదు, ఒక పరిశుద్ధత ఉండదు. వారు ఏమాత్రం దాని గురించి ఆలోచించరు. లోకంతో పాటు వారు జీవించడం అలవాటు పడిన వాళ్ళు. వారికి ఒక ప్రత్యేకింపబడిన జీవితం తెలీదు. పరిశుద్ధపరచబడే అనుభవాల్ని వారు ఏమాత్రం ఇష్టపడరు. వారు దేవుని యొక్క పరిశుద్ధత గురించి ఆలోచించరు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారిని పరిశుద్ధపరచడానికి గాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తమ్ము తాము వారు అప్పగించుకున్నారు. దేవుని పరిశుద్ధాత్మ వచ్చి నీతిని గూర్చియు, పాపం గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పుకొన చేను లోకమునని వ్రాయబడింది. పరిశుద్ధాత్మ ఒప్పింపచేసినా కానీ వారికి అది గ్రహింపు రాదు. కానీ ఎవరైతే దేవుని కొరకు ఇదిగో సజీవ యాగంగా మీ శరీరంలోను సమర్పించుకున్నాడని నేను బ్రతిములాడుకొనిచున్నానని రోమా సంఘాన్ని బ్రతిములాడుతూ రాశారు కదా పౌలు గారు. ఆ ప్రకారంగా ఎవరైతే తమ జీవితాల్ని, ప్రాణాత్మ శరీరంలోనూ దేవుని కొరకు సిలువ బలిపీఠం మీద యేసు ప్రభుల వారు ఎలాగున సజీవ యాగమయ్యారో ఆ ప్రకారంగా తమ్ము తాము ఎవరైతే దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుంటారో అలాంటి వారి మీద కొన్ని విధాలైన చీకటి శక్తులు, కొన్ని విధాలైన శారీరక వ్యామోహాలతో అవి వాలే ప్రమాదం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, చెప్పాను కదా గత నెలలో. ఇప్పుడు మనం యూట్యూబ్ కార్యక్రమం చూస్తున్నాం కదా మన మొబైల్స్లో లేదా సిస్టమ్స్లో. అదే యూట్యూబ్లో చూడకూడని పనికిమాలిన దృశ్యాలు కూడా వస్తున్నాయి. ఇటువైపు దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది. ఒకవేళ లోతులోనికి వెళ్ళి చూస్తే అవి కూడా కనబడుతున్నాయి. అవి మనం చూడకూడదు. కానీ చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యమే. సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు చూస్తూనే ఉన్నారు. సినిమా థియేటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మారు మనసు పొందిన అనుభవం ఏది? రక్షణ అనుభవం ఏది? ఒకసారి ఏదైతే విడిచిపెట్టామో మళ్ళా వాటి జోలికి వెళ్ళకూడదు. రక్షణ పొందిన తర్వాత పాపముతో ఏమాత్రం కూడా రాజీ లేని పోరాటం చేసేవాడే యెహోవాకు ప్రతిష్ఠితుడు. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ హోలీ వన్ టు లార్డ్ గాడ్. యెహోవాకు ప్రతిష్ఠితుడని ఒక నీలి సూత్రాన్ని ప్రధాన యాజకుడైన అహరోను యొక్క ఇదిగో నుదుటి మీద కట్టాలి. హీఈస్ హోలీ వన్ టు ఆల్ మైటీ గాడ్. యెహోవాకు ప్రతిష్ఠితుడు. సంఘం దేవునికి ప్రతిష్ఠింపబడింది. నువ్వు మారు మనసు పొందిన బిడ్డ, విప్రియ దేవుని బిడ్డ. నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డ. దేవుడు నిన్ను నీటి బాప్టిజం ద్వారా ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశం ఉచితంగా కలిగించారు. ఆ తర్వాత దేవుడు నేను పరిశుద్ధాత్మతో కూడా అభిషేకించారు. నీకంటూ దేవుని యొక్క దృష్టిలో ఒక ప్రత్యేకమైన లెక్క ఉంది, ఒక గౌరవం ఉంది. దేవుడు మనల్ని చూసినప్పుడంతా, నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడంతా దేవుడు బహుగా పరోషిస్తూ ఉంటారు. ఎందుకనంటే దేవునికి ప్రతిష్ఠితులైన వారి గురించి రాయబడింది, యెహోవా తాను పిలిచిన వారిని ప్రతిష్ఠించి ఉన్నారని.
అలాంటి వారి వలన దేవునికి మహిమ కలుగుతుంది. కానీ వారు ప్రతిష్టాత్మకమైన ఆ ప్రతిష్ట జీవితం జీవించేటప్పుడు కొన్ని విధాలైన గద్దలు అబ్రహాం అర్పించిన అర్పణల మీద దేవుని యొక్క అగ్ని అంగీకరించే ముందు ఏ ప్రకారంగా వాలాయో ఆ ప్రకారంగా కొన్ని విధాలైన లోక వ్యామోహాలు, కొన్ని పనికి మాలిన తలంపులు, ఇవన్నీ కూడా క్రియలు, ఇవన్నీ కూడా వాలే చూపులు, ఇవన్నీ కూడా వాలే ప్రమాదం ఉంది. అప్పుడు అబ్రహాం ఏం చేశారు? వాలితే వాళ్ళని దేవుడు రాలేదుగా అనుకున్నారా? వెంటనే అబ్రహాము, చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 11వ వచనము. 15వ అధ్యాయం 11వ వచనము. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అబ్రహాము ఆ గద్దల్ని చూస్తూ ఉండలేదు. కొందరు వారి జీవితాల మీద సాతాన్ యొక్క వ్యామోహాలు వాలుతున్నా కానీ మౌనంగా మెదలకుండా చూస్తూనే ఉంటారు. దానివల్ల వారి యొక్క అపవిత్రత పెరిగిపోతూ ఉంటుంది, వారి ప్రతిష్ఠ జీవితం పడిపోతూ ఉంటుంది. ప్రతిష్టలో నుండి పడిపోయావా? లోకంతో స్నేహం చేస్తున్నావా? ఒక ప్రత్యేకింపబడిన జీవితం నీకు లేదా? దేవుని సంఘానం అని పేరు చెప్పుకుంటూ, గొప్పలు చెప్పుకుంటూ, దేవునితో ఉండాల్సిన ప్రకారంగా, నడవాల్సిన ప్రకారంగా హానోకు కుటుంబ వ్యవస్థ ఉన్నా కానీ కుమారులను కుమార్తెలను కనుచి 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని నీకు గుర్తుందా? అబ్రహాము 75వ సంవత్సరంలో దేవుని చేత పిలువబడి 175వ సంవత్సరంలో ఆయన మృతి పొందారు. ఈ 100 సంవత్సరాలు ప్రభుతో కూడా నడిచారని నీకు తెలుసా? నువ్వు ఒక సేవకుడివైనా, అమ్మా నీ ఒక సేవకురాలువైనా, సహోదరుడా నీ ఒక విశ్వాసైన సహోదరి, నీ ఒక మంచి సంఘస్థురాలువైనా, దేవునితో నడిచే జీవితంలో ప్రొద్దుకుంకే వేళ ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉన్నది. ఏదైనా కానీ ఇదిగో లోకంలో ఉన్న చెడు వ్యామోహాలు మన తలంపుల మీద, మన జీవితం మీద వాళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రభు త్వరగా రాబోతున్నారు. అదే హెచ్చరిక. ప్రభు వచ్చే ముందు ఇలాంటివి జరుగుతాయి. ఎందుకనంటే ఏర్పరచబడిన వారు కూడా మోసపోతారు. ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని తన తోకతో ఈడ్చి భూమి మీద పడవేశాడు, ఘట సర్పం రాయబడింది. నక్షత్రాలు చాలా బలమైనవి, అవి పడిపోలేదు. బుద్ధిమంతులైతే ఎంతమంది అయితే దేవుని వైపు అనేకులను తిప్పుతారో వారు ఆకాశ మండలి నక్షత్రాల వలె జ్యోతుల వలె ప్రకాశించుదురని రాయబడింది. కాబట్టి అలాంటి వారు కూడా పడిపోతున్నారు. దే ఆర్ థింకింగ్ దాట్ దే ఆర్ వాకింగ్ అలాంగ్ విత్ క్రైస్ట్. యేసుతో కూడా మేము నడుస్తున్నామని వారు ఏదో భ్రమపడుతున్నారు. లోకం దృష్టికి, మనుషుల దృష్టికి వారు చాలా పరిశుద్ధులుగా కనబడుతున్నారు. దేవుని దృష్టికి వారు ఇదిగో వారి అవసరములను అపవిత్రపరుచుకున్నారు. వారి ఆత్మీయ జీవితం పతనమైపోయింది. గద్దలు వారి మీద వాలుతున్నాయి. అలాంటి వారిని చూచి నీ మీద కూడా గద్దలు వాలేటట్లు నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఒకడు నిన్ను సినిమాకు రమ్మంటాడు, ఒకడు నాతో పాటు కూర్చొని ఇదిగో ఇవి చూడు అని అంటాడు. దయచేసి పరిశుద్ధులతో మాత్రమే, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా 22వ వచనం ప్రకారంగా పవిత్రమైన మనస్సాక్షి గల వారిని మాత్రమే కలుసుకొని వారితోనే సహవాసం చేయమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అది యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. యవన కాలం నుండి కాదు. మధ్య వయస్సులో ఉన్న వారికైనా, అది వృద్ధాప్యంలో ఉన్న వారికైనా ఒకటే వాక్యం, అది యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి. పవిత్ర హృదయులై ప్రభువును ఆరాధించే వారితో కలిసి నువ్వు సహవాసం చేయాలి. పవిత్రత గురించి ఆలోచించని వారి సహవాసం వలన నీ ఆత్మీయ జీవితం నీకు తెలియకుండానే గద్దలు వాలిన అర్పణగా మారిపోతుంది. అబ్రహాము అర్పణ అంగీకరించే సమయం వచ్చింది. ఆ తర్వాత రాజు చిన్న పొయ్యి వంటిది కనబడి ఆ కళేబరాల మధ్య అబ్రహాం అర్పించిన ఆ దహన బలి మధ్య అలాగున దాటుకుంటూ వెళ్ళినప్పుడు
అవన్నీ కూడా కాల్చబడ్డాయి, అవన్నీ కూడా అంగీకరించబడ్డాయి. అప్పుడు దేవుని యొక్క స్వరం అబ్రహాంతో మాట్లాడింది. దేవుడు ఆయనతో మాట్లాడారు. యేసు ప్రభుల వారు ఎప్పుడు వస్తారు? అయితే ప్రొద్దుగునికి వెళ్ళి వస్తారు, లేకపోతే అర్ధరాత్రి వెళ్ళి వస్తారు, లేకపోతే కోడి కూయిజాములో వస్తారు, 4వది తెల్లవారుజాములో వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి మనం ప్రొద్దుగురుంకు జాము గురించి వింటున్నాం, ప్రొద్దుగురుంకే వేళ గురించి. ప్రొద్దుగురింకినప్పుడు చీకటి పడింది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, లోకానికి చీకటి అలుముకొనుంది. లోకంతో కలవమాక, నీవు కూడా చీకటి అయిపోతావు. అద్దరికి వెళదామని ప్రభు చెప్పారు. ఆయన రాకడకు ముందు నీ యొక్క జీవితంలో కొన్ని తుఫానులు వస్తాయి, కానీ అణిచే దేవుడు ఆయన, అద్దరికి చేర్చే దేవుడు ఆయన. ప్రొద్దుగుంకే వేళ నీ అర్పణ మీద అనగా నీ ప్రాణాత్మ శరీరాల మీద కొన్ని విధాలైన గ్రద్దలు వాళ్తాయి, వెంటనే తోలివేసి, ఎందుకంటే అవి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని కాల్చి పరిశుద్ధపరచబోతున్నారు. అందుకని నువ్వు ఆ గద్దల్ని నీవే తోలివేయాలి, సాతాన్ని నీవే గద్దించాలి. దేవుని చేత ప్రతిష్ఠింపబడిన మనకు ఏదైనా కానీ చెడు తలంపు వచ్చినప్పుడు, చెడు ఆలోచన, చెడు మాటలు వచ్చినప్పుడు, చెడు క్రియలు వచ్చినప్పుడు మనమే ఎదిరించాలి. అక్కడ దేవదూతలు వచ్చి మనకు సహాయం చేయాలి. యోసేపు ఎదిరించలేదా? యవనస్తుడు అతను పోతిఫర్ భార్యను విదిలించుకొని తన వస్త్రం ఆమె చేతిలో వదిలిపోయినా పర్వాలేదు అనుకొని బయటికి పరిగెత్తలేదా? అది ప్రతిష్ఠింపబడిన వారి యొక్క తీర్మానం. వాస్తవానికైతే ఆ ఇంట్లో ఎవరూ లేరు అప్పుడు. పైగా పోతిఫర్ అనే ఆ ఐగుప్తుడు తన ఇంటి మొత్తం మీద యోసేపుకి అధికారం ఇచ్చాడు. యోసేపు ఏదైనా చేయొచ్చు అక్కడ, కానీ నా దేవునికి విరోధంగా నేను ఇట్టి దుష్కార్యం ఎలా చేయగలను అన్నాడు. ఒక ఐగుప్తురాలి ఎదుట అతడు తన యొక్క జీవితాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకున్నారు. కానీ నిందల పాలయ్యాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కొరకు నిలబడిన వారు నిందల పాలవుతారు. ఆఖరికి పోతిఫర్ కుటుంబంతో పాటు ఐగుప్తుల కుటుంబాలన్నీ కూడా యోసేపు యొక్క పరిపాలనలోనికి వెళ్ళేటట్లు చేశారు దేవుడు. ఒకవేళ యేసేపు యొక్క కోరికలు తీర్చుకోవాలని పోతిఫర్ భార్యతో యోసేపు కానీ పాపం చేస్తుంటే యోసేపు ఐగుప్తు మీద రాజు అయ్యేవాడా? యేసుక్రీస్తుతో కూడా కలిసి మనం 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాం. యుగ యుగాలు ఆయనతో ఉండబోతున్నాం, నిత్యం. కాబట్టి అల్పకాల సుఖభోగముల కొరకు ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు నీ యొక్క శరీరాన్ని జయించకపోతే దేవుడు నిన్ను యోసేపుని ఒక మాదిరిగా నీ ముందు ఉంచుతున్నారు. పాత నిబంధన పరిశుద్ధుడని యోసేపుకి అంత ప్రతిష్ట, అంత వైరాగ్యం అయితే, ఇది కొత్త నిబంధన కాలం. యోసేపు 80 సంవత్సరాల పరిపాలన చేశారు ఇంచుమించుగా. 30 సంవత్సరంలో అతడు ఐగుప్తు మీద ఏలికయ్యాడు. 110 సంవత్సరంలో అతడు మృతి పొందాడు. ఆయన జీవించింది 110 సంవత్సరాలు, ఇందులో 80 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. మనమైతే దేవునికిని క్రీస్తుకుని యాజకులమై 1000 ఏండ్లు క్రీస్తుతో కూడా ఇదే లోకాన్ని పరిపాలన చేయబోతున్నాం మహిమా శరీరాలతో. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, పరిపాలనకు రావాలనుందా? ఆయన సింహాసనాన్ని చేరుకోవాలనుందా? ఆయన ముఖదర్శనం చేయాలనుందా? పాపపు ముఖాన్ని చూడమాక, సాతాను ముఖాన్ని చూడమాక. సాతాను నిన్ను వెదుగుతూ రావచ్చు, గద్దలు నీ మీద వాలాలని రావచ్చు, కానీ తోలివేయాల్సిన బాధ్యత, కర్తవ్యం నీదే. ఇలాగున ప్రొద్దుగుంకే వేళ గురించి కొన్ని అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. 3వ అనుభవం, ప్రొద్దుగుంకే వేళ ఏం జరిగిందంటే, యేసు ప్రభుల వారు ఇదిగో నడుచుచు ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన నడుచుకుంటూ అలాగున కొండ మీదకి వెళ్ళిపోయారు. ప్రజలకి ప్రార్థన చేసిన తర్వాత ఎవరైనా కానీ వెళ్ళి అలసిపోతారు, కొంచెం భోజనం చేస్తారు, ఏదైనా వేడివేడిగా తాగుతారు, రెస్ట్ తీసుకుంటారు. ఈయనైతే ప్రజలందరికీ సువార్త ప్రకటించి ఆ ప్రజలందరినీ స్వస్థపరిచి దయ్యంలోని వెళ్ళగొట్టి ఆయన విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళలేదు. ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి సాయంకాలమైనప్పుడు కొండ మీద ఒంటరిగా ఉన్నారు. ప్రొద్దుగుంకే వేళల గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటి అనుభవం ప్రొద్దుగుంకే వేళ అద్దరికి వెళదామని యేసే తన శిష్యులతో చెప్పారు. రెండవది ప్రొద్దుగుంకే వేళ అనుభవం, ఇదిగో గద్దలు వాలాయి,
అబ్రహాం అర్పించిన అర్పణల మీద. మూడవది ప్రొద్దుగుంకి వేళ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయన యొక్క సన్నిధిని అనగా తండ్రి అయిన దేవుని సన్నిధిని కుమారుడైన దేవుడు వెళ్ళి అక్కడ సాయంకాలం దేవునితో కూడా ఆయన ఉన్నారు. ఇది రాకడకు సూచన. ఈ కాలం రాకడకు సూచనగా ఉన్న కాలం. చాలా త్వరగా ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలనగా యేసు ప్రభుతో కూడా ప్రార్థనలో ఉండాలి. నువ్వు గదిలోనికి వెళ్ళి గది తలుపులు మూసుకొని పరలోకమందున్న నీ తండ్రి చూచుచున్నారు కనుక ప్రతిఫలం ఇస్తారు కనుక రహస్యమందు చూచుచున్న తండ్రికి ప్రార్థన చేయు. బహిరంగ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, రహస్యంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వారి ప్రార్థన బయటికి వినబడదు. వారు ఒంటరిగా గంటలు దేవునితో గడుపుతారు. ఒక దైవజనుడైతే సాయంకాలం 6 గంటలకి మోకాళ్ళ మీద నిలబడటం ప్రారంభించి ఉదయం 6 గంటలకి మోకాళ్ళు దిగుతాడంట. ఆయన దిగేవాడు 12 గంటలు ప్రార్థన, సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు. అది ఎవరికీ తెలియదు. ఆయన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి కాదు కేవలం సూచన. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం అనే గదిలోనికి వెళ్ళు. పలు విధాలైన తలంపులు వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో నువ్వు ఏకాంత ప్రార్థన చేయాలి. నీ తలంపుల యొక్క తలుపులు వేసేసేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ నోటి నుండి వచ్చే ప్రార్థన కంటే నీ హృదయంలో నుండి బయలుదేరే ప్రార్థన శ్రేష్టమైంది. గుర్తుపెట్టుకోవాలి. హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయమని బైబిల్ సెలవిస్తుంది. పరలోకమందు దేవుడు వినేటట్లు ప్రార్థన చేయమని బైబిల్ సెలవిస్తుంది. హన్నా గట్టిగా ప్రార్థన చేయలేదు, అయినా కానీ దేవుడు హన్నా యొక్క ప్రార్థన విని సమూయేలుని పుట్టించాడు. తర్వాత 3 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చారు. ఆమె దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు లోపల ప్రార్థన చేసింది, కానీ ఆమె యొక్క గర్భం తెరవబడింది. గట్టిగా ప్రార్థన చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు, ఎలుగెత్తి కూడా మొరపెట్టమని సెలవిస్తుంది బైబిల్. కానీ ఒంటరి ప్రార్థన మన జీవితంలో అలవాటు చేయదు. నీ ఉద్యోగస్తుడివైనా, అమ్మా నీ ఉద్యోగస్తురాలివైనా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, సేవ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా తప్పకుండా మనం ఇంట్లో ఉన్నా కానీ ఏ పనులు ఉన్నా కానీ ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన సమయం మనం వేరుపు చేయగలుగుతున్నామా? మనుషులతో మాట్లాడడానికి ఎన్నో గంటలు మనం సమయం వృధా చేస్తున్నాం. దేవునితో మాట్లాడడానికి మనం సమయం ఏమాత్రం కూడా తీసుకోవట్లేదు. ఇది న్యాయమైన దేవుని దృష్టికి? ప్రొద్దుగుంకి వేళ ఆయన సాయంకాలం నా ఒంటరిగా ఉంటేను కొండ మీద ఎవరు ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు. మనుషులతోనూ ఆయన ఉండాల్సి వచ్చింది, సువార్త ప్రకటించాల్సి వచ్చింది, స్వస్థత చేయాల్సి వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత ఆయన తన తండ్రితో కూడా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన పరిచర్యలు మనుషుల మధ్య చేస్తూ, మన పనులు, ఉద్యోగాలు, మన పొలాలు చేస్తూ మనం ప్రభుతో కూడా ఉండాలి. ఒంటరి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు ప్రభుతో కూడా ఉన్నవారు అయి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ అనుభవం చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనము. ప్రొద్దుగురుంకి వేళ ఆ శిష్యులు ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభుని బ్రతిమలాడుకున్నారయ్యా, దయచేసి మాతో కూడా ఉండిపోమని. లూకా సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురుకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభువు వారు ఆయన శిష్యులతో నడుస్తున్నారు. లేఖనాలు వారికి తేటపరుస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే వారి హృదయాలు వారిలో మండటం మొదలైంది. వారి హృదయాలు వారిలో మండుతున్నాయి. ఆ తర్వాత వారు ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి చేరుకున్నారు. కానీ పిలవకుండా ఆయన లోపలికి వచ్చే దేవుడు కారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన పిలవకుండా లోపలికి రాలేదు. రొద్దుకుని చిన్నదయ్యా, మాతో కూడా ఉండిపోయా అనే ప్రభువుని వారు ఎరుగకనే బతిమలాడుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రభు యొక్క రాకడకి ముందుగా మనతో కూడా ప్రభు ఉండాలని మనం బ్రతిమలాడుకోవాలి. అదేంటండి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని ఆయన వాగ్దానం చేశారు కదా. చాలా లేఖనాలలో వాగ్దానాలు ఉన్నాయి కదా, నేను నీకు తోడై ఉన్నానని. మనలా ఆయనను బ్రతిమలాడుకోవాలంటే అవును, దైవజనులైన మోషే సీనాయి పర్వతం మీద కూడా బ్రతిమలాడుకున్నారు. మా ప్రభు మా మధ్యలో ఉండి మాతో కూడా రావలేను.
అప్పటి వరకు ప్రభు వారితో పాటు ఉన్నారు. అయినా కానీ మాటి మాటికి మోషే అడుగుతున్నారు, నీ సన్నిధి రాని ఎడల నన్ను తీసుకొని పోవద్దయ్యా. దేవుని యొక్క సన్నిధి యొక్క విలువ తెలుసుండాలి. దేవుడు తోడై ఉండమని ఎప్పుడు కోరుకోవాలి. ప్రొద్దుగుంకే కాలం ఇది. ప్రభు యొక్క రాకడకు సమీపంగా ఉన్న కాలం ఇది. నీ ప్రభుని నిన్ను అడగాలి, యేసయ్యా మీరు మాతో పాటు ఉండండి అయ్యా, మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, మాతో పాటు ఉండండి అయ్యా. ఇలాగున వారు అలాగున ప్రభుని బతిమలాడుకున్నప్పుడు ఆయన వారితో పాటు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన రొట్టె పట్టుకున్నారు, దాన్ని విరిచారు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి, ఆయన అదృశ్యం అయిపోయారు. వీళ్ళు సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆది అపోస్తలుకు జరిగిన విషయం చెప్పారు. అంతలో ప్రభు వారి మధ్యకు వచ్చారు. చూడండి, పునరుత్థానుడైన తర్వాత కూడా యేసు ప్రభువు వారు రెస్ట్ తీసుకోలేదు. ఆయన శిష్యులను బలపరుస్తూనే వచ్చారు. ఇప్పటి వరకు మనం ప్రభు విశ్రాంతి తీసుకోవట్లేదు, ఆయన బలపరుస్తూనే ఉన్నారు. వెనకబడిపోయిన వారిని మళ్ళీ మొదటి స్థితిలోకి తీసుకొస్తున్నారు, చల్లారిపోయిన వారిని వెలిగిస్తున్నారు, పడిపోయిన వారిని తిరిగి పడద్రోయబడిపోయిన బలిపీఠాలను తిరిగి ఆయన పునర్నిర్మిస్తున్నారు. ప్రొద్దుగుంకి వేళ ప్రభుని బ్రతిమలాడుకో, అయ్యా మాతో కూడా ఉండండి. ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావా, కిరాణా కొట్టుకి ఎక్కడికి అనుకుంటున్నావు, చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా ఇదిగో రోడ్డు దాటి వెళ్తున్నాను, నాతో కూడా ఉండండి. ఎందుకంటే రోడ్డు దాటడం వరకే మన పని అనుకుంటాం. ఈ లోపల ఏదైనా ఒక వాహనం వచ్చి గుద్దేస్తే, ఎక్కడైనా కానీ కాలు జారి తగలరాని చోట నీ తలకు నీ శరీర భాగానికో ఏదైనా రాతి దెబ్బో లేదా ఏదైనా ఆపద జరిగితే, అందుకని అది నువ్వు కూరగాయల కొట్టుకు వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా పిల్లలకి నేర్పించండి. మీ స్కూల్స్కి ఇదిగో మీరు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి, పిల్లలు మాతో కూడా రండి యేసయ్యా అని. మందిరానికి వెళ్తున్నా, ఇంట్లో ఉంటున్నా, ప్రతి క్షణం ఆయన మనతో ఉండాలని కోరుకోవటం చాలా మంచిది. 5వ అనుభవం, ప్రొద్దుగుంకి వేళ ప్రయాణం ఆపేశారు యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు బెర్షిబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురికి నందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. యాకోబు ప్రొద్దుగుంకినా కూడా ప్రయాణమై వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదని అనుకోలేదు. ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ అతను ఆగిపోయాడు. పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తున్నారు కనుక కొన్నిసార్లు పరిశుద్ధాత్మ ఆగిపోతారు, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ మన ప్రయాణాన్ని ఆపుతారు. మనం వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. పౌలు గారు అన్నారు, ప్రభువా నేను ఆసియాలో వాక్యం ప్రకటిస్తాను, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదని 2 సార్లు వ్రాయబడింది. దేవుని యొక్క దర్శనం వేరేగా ఉంది. అటు లూదియా ఉన్నారు, లూదియా ఇంటివారు ఉన్నారు. పుతోనను దయ్యం పట్టిన ఒక యవనస్తురాలు ఉంది. వారికి స్వస్థత రావాలి, దేవుని యొక్క వాక్యం లూదియా వినాలి, దేవుడు ఆమె హృదయాన్ని తెరవాలి, పౌలు గారు ఆ వాక్యాన్ని ప్రకటించాలి. చెరసాల నాయకుడు ఆయన కుటుంబం ఉంది. కానీ పౌలు గారి దర్శనం ఆసియా వైపు వెళదామని, కానీ పరిశుద్ధాత్మ పౌలు గారిని అనుమతించలేదు. ప్రియ దేవుని బిడ్డ, పౌలు గారి కంటే మనం గొప్పవారం కాదు కదా. పరిశుద్ధాత్మ మనల్ని కొన్నిసార్లు అనుమతించారు. ఆ కాలంలో మేఘము, షకినా మేఘం పైకి ఎత్తబడినప్పుడు మాత్రం ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం చేశారు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మేఘం 1 నెల రోజులు ఆగిపోయిందంట, 2 నెలలు ఆగిపోయింది, 1 రోజు, 2 రోజులు, సంవత్సరం కూడా అలాగే ఆ పరిశుద్ధాత్మ మేఘం వారి గుడారాల మీద నుంచి లేవలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క మేఘం ఆ పరిశుద్ధ స్థలంలో అలాగ ఉండిపోయిందో ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేయలేకపోయారండి. మేఘం ఎత్తబడినప్పుడు మాత్రమే ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేశారు. దేవుడు మన వినికిడిలో తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభురాజవి. కాలము సంకుచితమైంది తండ్రి సా, కడవరి గడి వచ్చి ఉంది తండ్రి సా, మీకు స్తోత్రాలాజా.
మేమందరము నా తండ్రి ప్రభు రాజువే మేలుకు కలిగి జీవించగలన భాగ్యము దయచమని వేడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా ప్రొద్దుకూరికి వచ్చును నా తండ్రి ప్రభు, అయా అర్ధరాత్రి వచ్చును, అయా తెల్లవారినప్పుడు వచ్చును తండ్రి, ఎప్పుడు వచ్చునో తెలియదు గనక నా తండ్రి ప్రభు రాజువే మేలుకుగా ఉండమన్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మేమందరము మేలుకుగా ఉండగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచమని వేడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా కాలం ఎంతైందో నా తండ్రి ప్రభు రాజువే అయా నా తండ్రి ప్రభు తెలుసుకొనగలిగిన గొప్ప కృప దయచమని వేడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు అయా మీరు త్వరగా వస్తానని చెప్పారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా త్వరగా వచ్చే సమయం నా తండ్రి ప్రభు రాజువే మేమందరము తండ్రి సిద్ధపడి ఉండగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచమని వేడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా గద్దలు బరవల మీద అయా వాలుతున్నాయి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా మా మీద ఎటువంటి గద్దలు వాలకుండా నా తండ్రి ప్రభు మీరు అయా కృప చూపించమని వేడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. లోకము నుంచి వేరుపరచబడ్డాం తండ్రి మీకు స్తోత్రాలు రాజా. యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఇది కడవరి గడియాలని చెప్పి సెలవిస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. కాలం ఇంకా కొంచెముగా ఉన్నది అని చెప్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ రహస్యరాకులను అతని మీ స్వరూపము ధరించిన అతన్ని ప్రభు పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన అతన్ని మధ్యాకాశములో మిమ్మల్ని కలుసుకొనగల భాగ్యము ధన్యత దైత్యము నడుకొనొచ్చు అంతని మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని నడుకొనొచ్చు అంతని ఈ వాక్యాన్ని వింటున్న అయ్యా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమని వేడుకొనొచ్చు అంతని మీకు స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును అండ్ రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. Praise the Lord. Please subscribe to House of Pentecost and share the videos.